కోపాలు వస్తే రాకూడదు, కానీ వారంట్లు తీసేవలసిన పని జగన్ ఎక్కి జగన్ పింఛన్ ఇచ్చిన తర్వాత వారంట్లు తీసేది పెట్టి చంద్రబాబు నాయుడు వారంట్లు ఉండకూడదు తీయకూడదు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడా పైకి? వస్తాడేటండి, రాడు కదా. ఏమి కాళ్ళు లేదు నేను ఎక్కడికో వెళ్ళాలంటే వెళ్ళగొల్లండి, నాకు ఏదో పెన్షన్ ఇస్తుండ్రు. జగన్ పదవిలోనే ఉన్నాడు, నువ్వు వారంట్లు ఉండకూడదు చెయ్యకూడదన్న పద్ధతి చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తుండో బాగా అంతే తెలివే మాది. జగన్ తరపున వాలంటీర్లు ప్రచారం చేస్తారు, అందుకని మేము తప్పించేయాలని వాళ్ళు చెప్తున్నారు. అది అందు గురించి మాదంతే తెలుగుదేశమే. ముమ్మాటికి తిన్నది కూడున్నా కూడు లేకపోయినా రామారావు మా తెలుగు వాళ్ళకి భోజనం లేదు అని పెట్టి కోట రామారావు తెచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉండేవాడు తెలిసినండి. మీరు నాకన్నా చిన్నోళ్ళు, నాకు చదువు అది లేదు, చదువు కూడా తెలదు. ఇప్పుడు నేను ఆ మాటలో చెప్తానంటే మీరు ఒక అర్థం చేసుకోవాలి. అందుకు అలాంటోడు ఇప్పుడు తెలుగుదేశంలో వాళ్ళ మామ ఇంకా సాగు బతుకులు ఉన్నప్పుడే వచ్చినాడు, వాళ్ళ మామని చంపేసి తెలుగుదేశంలో దిగినాడు చంద్రబాబు నాయుడు. అవునా కాదా? అది మీకు అందరికీ పెద్దది. మనకు వాళ్ళకి మంచిది చేస్తారో మాలాంటి ముసలి ఏం చేస్తారో అది చేస్తే వాళ్ళకి మేము ఓటు వేయాలి, కానీ ఈ రెండోది ఈడికెళ్తాడు ఆడికెళ్తాడని మేము చెప్పలేము. పెన్షన్ ఇంకా అందలేదు మీకు? లేదు. ప్రతి నెల అంతకుముందు ఎట్లా ఉండేది? అంతకుముందు ఇంటికి వచ్చేసి ఫస్ట్ రాబోతుకి ఇదే రోజు, ఇది ఇవాళ ఫస్ట్ కదా, ఫస్ట్ రాబోతుకి ఇంటికి వచ్చి ఇంటికాడ కూకుంటే చేసేవాళ్ళు. వాలంటీర్ని అడిగితే ఏం చెప్పారు సమాధానం? ఎందుకు పెన్షన్ రాలేదు మాకు ఇంటికంటే? అడగలేదు మాము. ఇంకా ఏమనుకుంటున్నారు జనాలు, ఎందుకు ఫస్ట్ తారీఖు పెన్షన్ రాలేదంటే? ఎందుకు రాలేదంటే జనాలు అనుకోడు ఈ జిల్లాకి ఇన్ని కోట్లు పెన్షన్లు అవుతాయి, తక్కువగా ఉన్నాయి, రేపు మంగళవారం పడిపోతే బుధవారం 3వ తారీఖున ఇస్తారు అని పెద్దలు అనుకోవడమే, కానీ వారంట్లాలు వాళ్ళు అనేదండి. వాలంటీర్ని చంద్రబాబు నాయుడు తీసేస్తామని అంటున్నాడా? తీసేస్తామని అంటున్నారు. మరి తీసేనే లేదా, మరి నన్ను చూసినా లేదు. కానీ తీసేయాలంట, వాలంటీర్లు ఉంచాలండి. వారంటీర్లు ఉంచకపోతే కాళ్ళు ఉన్నవాడు పోతాడు, తెచ్చుకుంటాడు. కాళ్ళు నన్ను ఎక్కడ పోయేదండి? అంతకుముందు తెచ్చుకున్నారుగా 5 ఏళ్ల క్రితం. నాకు ఈ జగన్ వచ్చిన కాడి నుంచి మాత్రం నేను పైకి వెళ్ళి అంచీలను ధర్నా కూకొని రాలేదు. ఆ తర్వాత వచ్చింది, అప్పటి నుంచి జగన్ వచ్చినాకే పెన్షన్ వచ్చింది. నాకు వచ్చింది. నీలాంటి వాళ్ళకి పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలంటావు. అది ఇప్పుడు వాలంటీర్లు ఏమన్నా జగన్ కోటేమని నిన్ను అడుగుతున్నారా? లేదు. లేదా? ఈ మా వారంటీ వచ్చి అప్పుడు జగన్ కోటయ్యి దీని కోటయ్యి అని మాత్రం ఇప్పుడు కన్నయ్యదు. మరి ఇటు పైన ఏం చెప్తారో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్లు వచ్చి జగన్ కోటేయమని పెన్షన్ ఇచ్చే వాళ్ళకి చెప్తున్నారంట. నీతో ఏమైనా చెప్పారా? అచ్చచ్చచ్చచ్చ రామరామ ఇవాళ పోయి ఉండి కానీ అబద్ధం అన్నది వద్దు. వారంట్లు ఎప్పుడు అలాంటి ఉద్దేశం జగన్కి ఇవ్వకండి, వీళ్ళకి వెయ్యండి, వాళ్ళకి వెయ్యండి అండి. మా వారంట్లు ఎవరు చెప్పలేదండి. ఎవరన్నా పేర్లు రాసుకొని ఇలాగ వెయ్యాము, ఇలాంటి వాళ్ళు వచ్చి ఇదో మన పార్టీ ఇది మనకు బాగుపడతామని చెప్తే అది ఊకేయడం తప్ప. కానీ పంచాయతీ ఎంత దూరం ఉంది మీకు? పంచాయతీ డబ్బులు తీసుకుంటా, పెన్షన్ తీసుకుంటాకి దగ్గరలోనే. వెళ్ళి తెచ్చేసుకోగలవా? నడుచుకుంటూ వెళ్ళలేనండి. మరి ఇవాళ సాయం రావాలి నీతో పాటు? నాతో సాయం రావాలా? వస్తేనే కానీ నేను వెళ్ళలేను. అది కాక చూపు కూడా అనలేదండి నాకు. ఇప్పుడు వాలంటీర్లు లేరు, నువ్వు పంచాయతీకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, నీతో పాటు సాయం ఉండి తీసుకుని వెళ్ళాల్సిందే. ఈ వెంటనే అందిద్దా పెన్షన్? టైం పట్టిద్దా, లేట్ అయిద్దా నీకు? లేట్ అవుతే రోజు లేట్ అయినా బాగలేదండి. తీసుకెళ్ళి వాళ్ళు ఉండాలి కదా, తీసుకెళ్ళే వాళ్ళు ఉండాలి. అసలు మరి ఓళ్ళు లేదు, దిక్కుమాల వాళ్ళకి నాలాంటికి వాళ్ళు తీసుకెళ్తారండి. అదే వాలంటీర్లు ఉంటే చక్కగా ఇక్కడ కూకున్నా ఇక్కడికి తెచ్చి ఇచ్చేస్తారు. ఫస్ట్ అవ్వబోతాకి మోరే ఇచ్చేకొస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. జగన్ ఇచ్చిన బొక్కు మీద కూర రాయలేదు, బొక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు చేసిన దానికి ఇందిరాగాంధీ చేసినప్పుడు రామారావు చేసింది అయ్యే నాకు తెలిసింది, కానీ ఇవన్నీ తెలవండి. చదువుకున్నవాడిని అయితే ఏ పేపర్ చూసినా ఏదైనా చేసుకోగలరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ ఇలా ముగ్గురు కలిసి వస్తున్నారుగా, మరి వాళ్ళకుంది అవకాశం, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తున్నాడు, ఆయనకుంది అవకాశం. జగన్కి అవకాశం ఉన్నదండి.